నేటిదిన వాక్య ధ్యానం కొరకు 106వ కీర్తన 10వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నన్ను విను మా ప్రియులను మీరు దర్శించి మా ఆత్మకు కావలసినటువంటి క్షేమము దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఇశ్రాయేల్ ప్రజల జీవితాలలో ప్రభు జరిగించిన కార్యాలను గురించి కీర్తనాకారుడు ఇక్కడ తెలియజేయటం మనం గమనించగలం. నిజమే, దేవుడు సర్వమానవాళిని ఆయన ప్రేమిస్తున్నటువంటి దేవుడు. తన ప్రజలుగా ఎవరైతే ఉండటానికి తమను తాము ప్రభువునకు సమర్పించుకుని జీవిస్తారో, తమపై అసూయపడువారు, ఇష్టపడని వారు ఎందరో ఉండవచ్చు. మన నష్టాన్ని, నాశనాన్ని కోరేవారు కూడా ఉండవచ్చు. అయితే నాడు ఇశ్రాయేలును ఏ విధంగా ఆయన రక్షించారో ఆయన మనలను కూడా రక్షించేటటువంటి దేవుడై ఉన్నారు. ఎవరు ఈ పగవారు అనంటే, ఐగుప్తీయులు ఇశ్రాయేలు పట్ల వారు నష్టాన్ని, నాశనాన్ని తలపెట్టారు. నిర్గమకాండం 14వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని రాయబడినటువంటి ఆ వాక్య భాగాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచి వారు కనానునకు ప్రయాణమై వెళుతూ ఉండగా వారికి ముందుగా ఎర్ర సముద్రం ఎదురైంది. ఆ తర్వాత వారు కన్నులెత్తి చూస్తే తమ వెనక ఐగుప్తీయులు వారు సమీపిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించగలం. ఆ సందర్భంలో ఈ ఇశ్రాయేలీయులు కలవరపడి నిర్గమకాండం 14వ అధ్యాయము 11వ వచనంలో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా, మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా అని చెప్పి మాట్లాడినప్పుడు మోషే వారితో 13వ వచనంలో, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి అని అక్కడ తెలియచేయటం గమనించగలం. తర్వాత 15వ వచనంలో, ప్రభు వారిని వేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పమనగా, తర్వాత అతడు తన కర్రను సముద్రం వైపు ఎత్తగా తన చేయి చాపగా సముద్రము 2 పాయలుగా చేయబడి 6 నేల మీద ఇశ్రాయేల్ ప్రజలు నడిచి వెళ్ళారు. వారు అవతలకు వెళ్ళిన తర్వాత వీరిని తరుముతూ వచ్చినటువంటి ఐగుప్తీయులు సముద్రం మధ్య భాగాన వారి మునిగిపోయినటువంటి విషయాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారి నాశనం చేయాలని వచ్చినటువంటి ఐగుప్తీయులే నశించిపోయారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మీ పట్ల నష్టమును, నాశనం తలపెట్టే వారిని గురించి చింతించకండి, అధైర్యపడకండి. వారి యందు మీరును పగపట్టువారుగా ఉండవద్దు. నిశ్చయముగా మీ యందు పగపట్టిన వారు ఎవరైనప్పటికీ, లేదా నష్టము, నాశనము మీ విషయమై తలపెట్టేటటువంటి వారిని గురించి ఏమాత్రం చింతపడక, దిగులు పడక, వారి వల్ల మీకు ఏ విధమైన నష్టం కలుగుతుందో అనేటటువంటి భయం లేకుండా నిశ్చయంగా మనము దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. రోమాపత్రిక 12వ అధ్యాయము 19వ వచనంలో, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది కదా. 20వ వచనంలో ప్రభు సెలవిస్తున్న మాట, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అని ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి మన పట్ల నష్టము, నాశనం తలపెట్టే వారి విషయంలో మనము పగ తీర్చుకునే పని చేయక, మరి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, ఒకవేళ వారు ఆకలి కొని ఉంటే వారికి భోజనం పెట్టాలి, దప్పిగొని ఉంటే దాహం ఇవ్వాలి. ఆ విధముగా చేస్తూ మనము కీడు వలన జయింపబడక మేలు చేత జయించాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. అదే రీతిగా ఆదికాండము 37వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో, యోసేపు కలగని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. అయితే పగపెట్టి అతనికి నష్టము, నాశనం కలుగు చేయాలని వారు చూశారు. కానీ దేవుడు యోసేపుకు తోడుగా ఉండి వారు ఊహించని
తాను ఏ విధమైనటువంటి కలలు కని ఉన్నాడో దేవుడు దాని నెరవేర్పును ఒక దినాన జరిగించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆదికాండం 41వ అధ్యాయము 40వ వచనంలో నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను అని చెప్పి ఐగుప్తు దేశపు రాజు అయిన ఫరో మాట్లాడుటను మనం గమనించగలం. నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు, సింహాసనం విషయంలో మాత్రమే నీకంటే పైవాడిన యుందునని యోసేపుతో మాట్లాడుటను మనం అక్కడ గమనించగలం. ఆ తర్వాత ఏ సహోదరులైతే తన యందు పగపట్టి ఉన్నారో ఆ సహోదరులు కరువు కాలంలో ఆహారం కొరకు వచ్చినప్పుడు అతడు వారిని గుర్తుపెట్టాడు. ఆ తర్వాత జరిగినటువంటి మరి కొన్ని సంఘటనల తర్వాత అధ్యాయాలు మనం చూడగలం. ఒక దినాన తన తండ్రి చనిపోయిన తర్వాత ఆ పగపట్టిన సహోదరులు వచ్చి ఆదికాండం 50వ అధ్యాయము 18వ వచనంలో మరి అతని సహోదరులు పోయి అతని ఎదుటి సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నా కీడు చేయను ఉద్దేశించదురు గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించను. 21వ వచనంలో, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. చదవబడిన ఈ వాక్య భాగంలో యోసేపు తన యందు పగపట్టిన వారిపై అతడు పగపట్టక దేవుని వాక్యం నేడు మనకు నేర్పించిన రీతిగా ప్రవర్తించినటువంటి భక్తునిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు మీ హృదయాలలో ఎవరిని గురించి ద్వేషము, బాధ లేకుండా ప్రభు ప్రేమతో నిండిన వారే నేడు విన్న వాక్య ప్రకారం ప్రవర్తించి ప్రభు అనుగ్రహించే ఉన్నతమైన స్థితిగతులను పొందుతూ దేవుని మహిమార్థమే జీవించడానికి ఈ మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ఆత్మకు మీరు కలుగు చేసినటువంటి మేలుకై స్తోత్రం. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి. ఈరోజు నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. తమ ముందున్న కాలమంతా మీ ప్రేమతో తమ హృదయాలు నిండిన వారి జీవించడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్.